అవును గురుగారు. ఇప్పుడు మీరు మాకు చెప్పారు. ఆంజనేయ స్వామి వచ్చేసి సూర్యభగవానుడి యొక్క శిష్యులు. అలాగే ఆయన యొక్క అల్లుడు గారు అని జెప్పేసని. నేను చాలా యూట్యూబ్ ఛానల్స్‌లలో చూసాను. అలాగే చాలామంది గురువుగారు గురించి చెప్తే విన్నాను. ఆంజనేయ స్వామి ఇంకా బ్రతికే ఉన్నారు. చిరంజీవులు అని అందులో చిరంజీవులు గాబట్టి సో, ఇంకా బ్రతికే ఉన్నారు అనేసని అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు గురువుగారు? వాస్తవం కాకుండా ఎందుకు మాట్లాడతారమ్మ? శాస్త్రాలు చెప్తున్నాయి. కరెక్టే. సప్త చిరంజీవులు ఆ! 7 ఉన్నారు. అవును. అగస్త్యుల వారు, అంటే మహర్షులు కొంతమంది హ్మ్. 7 వీళ్ళందరూ కూడా హిమాలయాలలో శంబలాదేవిలో మానస అంటే సరోవరం మనకి నేను విన్నంత వరకేంటంటే గురువుగారు అశ్వత్థామ, ఐ మీన్ ఆంజనేయ స్వామి ఇద్దరు ఇంకా కొన్ని వేల సంవత్సరాల నుంచి బ్రతికే ఉన్నారు. హిమాలయాల్లో ఉన్నారు అని జెప్పేసని మనకిది చెప్తున్నారు అందరూ ఆధ్యాత్మికవేత్తలు ఎంతోమంది. అలాగే మనం యూట్యూబ్ ఛానల్స్‌లో చూసుకున్నా గానీ అది వాస్తవమే. నిజంగానే బ్రతికున్నారు. ప్రతి ఏటా ఇలా వస్తున్నారు అనేసని అంటున్నారు. సో, దానిపైన మీ అభిప్రాయం ఏంటి? దాని గురించి మాకు అమ్మా ఇప్పుడు తెలియచేయండి. చెప్పేవాళ్ళు మనకి ఆ చాగంటి కోటేశ్వరరావు గారు, అవునవును. సామవేద షణ్ముఖ శర్మ గారు, హ్మ్. నండూరి శ్రీనివాస్ గారు, గరికపాటి గారు ఇలాంటి పెద్దలందరూ అవును. శాస్త్రాధ్యయనాలు చేసిన వాళ్ళు. అవును. వాళ్ళ ద్వారా విన్న మాటలు మాట్లాడేవాడిని. అవును. అంటే నాకు కూడా కొన్ని చదవడం ద్వారా హ్మ్. రీసెర్చ్ లో ఉన్నాను. నేను సూర్యుడి మీద ఎక్కువ రీసెర్చ్ చేస్తున్నాను. ఓకే. అందులోనూ ఆయన ఆంజనేయ స్వామి గురించి మనం మాట్లాడుకుంటే హ్మ్. ఆయన భవిష్యత్తుకి బ్రహ్మ, కాబోయే బ్రహ్మ, ఆంజనేయ స్వామి. సృష్టికర్త కదా. ఆ! అవ్వాలి అంటే మరి ఆయన ఉండాలి కదా. అవును. మనల్ని సృష్టించింది బ్రహ్మ. అవును. ఆయనే బ్రహ్మ అవ్వబోతున్నప్పుడు మరి ఎలా బ్రహ్మ అవుతారు? ఆ సృష్టికర్త. స్థితి సృష్టికర్త అంటే ఆ! ఆయన ఉండాలి. ఆయన ఉండాలి. ఉంటేనే సృష్టి చేయగలుగుతారు. సృష్టి ఇంకొకటి చేయగలుగుతారు. ఆ! చేయగలుగుతారు కాబట్టి ఉన్నారు అనడానికి వాస్తవ అవాస్తవాలు ఎందుకు? ఓకే. ఎందుకు సందేహం వస్తది? భగవంతుడు ఉన్నాడు, హ్మ్. ఉన్నాడు, లేడు. ఎందుకు సందేహం? అంటే చాలా మందిలో గూడా ఆ సందేహం అనేది అలా మిగిలిపోతుంది. ఎందుకున్నారు ఇంకా? ఎక్కడున్నారు? అనేది ఒక సందేహం చాలా మంది ప్రజల్లో అలా ఉండిపోతుంది కదా గురువుగారు. సో, దానిపైన మీరేం మీరు చెప్తారు? 100% ఆయన ఉన్నారు అన్నది వాస్తవం. హ్మ్. అది హిమాలయాల్లో ఉన్నటువంటి మానస సరోవరం దగ్గరలో ఉన్నటువంటి శంబలాదేవి. హ్మ్. అంటే శంబాలాదేవి. వీళ్ళందరూ కూడా అంటే కలి కలియుగంలో ఈ కలి మాయల నుంచి తప్పించుకోవడానికి కల్కి అవతారం జన్మ తీసుకోవడం కోసం ఏర్పాట్లు చేస్తూ హ్మ్. వీళ్ళందరూ అక్కడే ఉన్నారు. అగస్త్యుల వారు కూడా సశరీరులై ఉన్న శరీరంతోనే ఉన్నారు, ఓకే. చిరంజీవులుగా ఉన్నారు. హ్మ్. అలాగే మనకి ఆ శ్రీకృష్ణ భార్యలు కూడా హ్మ్. బతికే ఉన్నారని చెప్తూ ఉంటారు. సప్త ఓహ్! చిరంజీవులు 7 అక్కడ ఉన్నారు. ఓకే. ఇంకా ఉండుండొచ్చు. ఒక 7 గురించి మనం మాట్లాడుతూ ఉంటాం. నేను కూడా విన్నాను. హ్మ్. అది వాస్తవం. దాని గురించి మనం దాన్ని పెద్దగా చూడాలి అనుకుంటున్నాం. ఓకే. ఆయన కూడా మనకి దర్శనం ఇవ్వగలరు. హ్మ్. ఎందుకంటే సూర్యుడు ఎలా అయితే దర్శనమిస్తారో హ్మ్. హనుమంతుల వారు కూడా అలాగే దర్శనమిస్తారు. ఓకే. ఆయన్ని మనం చూడాలి అనుకుంటే ఒక సాధన 41 రోజు బ్రహ్మచర్య దీక్షని పాటిస్తూ సూర్యోదయ సమయంలో ఉదయిస్తున్నటువంటి బాలబానుడిని హ్మ్. చూస్తూ సాధన చేయగలిగితే అంటే ఆయన కిరణాలు మనల్ని ఇబ్బంది పెట్టవు, ఎర్రగా ఉంటాయి. అవును. ఆ కిరణాలలోంచి ఆ కాంతిలోంచి హనుమంతుల వారు దర్శనమిస్తారు అని ఒక శాస్త్రం చెబుతుంది. ఓకే. సూర్య భగవాన్ నుంచి వచ్చే ఎర్రటి కిరణాలలో ఉదయిస్తున్నటువంటి ఆ ఎర్రటి సూర్యుడిలోంచి హ్మ్. మనకి హనుమంతుల వారిని దర్శించవచ్చు. ఎందుకంటే ఆయన ఆ బాలబానుడునే హ్మ్. పండుని భ్రమించి తినేయబోయారు ఆయన. అవును. అంత శక్తి కలిగినటువంటి అవునవును. హనుమంతుల హ్మ్. వారు. కాబట్టి ఆయన ఉన్నారు. ఓకే. అంటే సూర్యోదయం జరుగుతుంది. ఆయన్నే తినేద్దాం అనుకున్నారు. అంతటి చిరంజీవులు. ఆయన అవునవును. చిరంజీవి. ఆయనకి ఆ నామధేయం సార్థకం. ఓకే. కాబట్టి చిరంజీవి అనే నామధేయం ఉంది కాబట్టి ఆయన చిరంజీవి. అవును. సప్త చిరంజీవులు అన్నారంటే ఒక 7 ఎవరో మనకు తెలియని వాళ్ళు ఋషులు, మునులు హ్మ్. తపశ్శక్తితో జీవించి అంటే ఒక వ్యవస్థ హ్మ్. నడవాలి కదా. అవును. ధర్మం నడవాలి కదా. ఆచరణలో మనం చెయ్యాలి కాబట్టి మనకి నిదర్శనం చూపించడం కోసం అధ్యయనాలు శాస్త్రాల ద్వారా వ్యాస మహర్షి ద్వారా పురాణాలు లిఖించడం, అవి మన వాళ్ళు చదవటం, వాళ్ళ ద్వారా మనం వినటం, వాటి గురించి సాధన చేద్దాం. ఉన్నారు లేరు, సరే ఉన్నారు, మన కోరికలు నెరవేరుస్తారు. నమ్మకంతో సాధన చేస్తే మన కోరికలు నెరవేరుతాయి. హ్మ్. లేరు, మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు కదా. అవును. లేరు. ఉన్నారే అన్న నమ్ముతా. దేవుడు ఎలాగో ఉన్నారు గాబట్టి సో, ఖచ్చితంగా ఉన్నారన్నా లేరు అన్నా హ్మ్. ఉన్నదే వాస్తవం. అవును. వాస్తవం అయితే అది నిజం, అది అవును. అలాగే ఉంటుంది. ఉన్నారన్నా ఇబ్బంది లేదు, లేరు హ్మ్. అన్నా వాళ్ళకొచ్చే ఇబ్బంది లేదు. కానీ ఉన్నారు, వాళ్ళు సహాయం చేస్తారు, లేరన్నా మనకి సహాయం చేస్తారు. ఓకే. ప్రాణశక్తి ఉంది అన్న పనిచేస్తుంది, లేదు అన్నా కూడా పనిచేస్తుంది. హ్మ్. అది దాని పని చేసుకుంటూ వెళ్ళిపోతుంది. కళ్ళు మూసుకుని కరెంటు పోయిందనుకుంటే ఎలా? అంతే. ఆ అధ్యయనం చెయ్యాలి. హ్మ్. శాస్త్రం మీద నమ్మకం ఉంది.
లేదు అని చెప్పడానికి నేను ఒక అజ్ఞానిని అయి ఉంటే సరిపోతుంది. ఉన్నారు అని చెప్పడానికి చాలా జ్ఞానం కావాలి. అవును, అంటే అజ్ఞానులు లేరు అంటారు, జ్ఞానులు ఉన్నారు ఉన్నారు అంటారు. అంటారు. ఉన్నారు అని అంటే ఏదో వాదించి ఒప్పేసుకోవడం కాదు, వాళ్ళు దాని మీద అధ్యయనం చేసి ఆ మాటలు మాట్లాడారు. ఓకే. వాళ్ళందరూ కూడా వేదాలని, అష్టాదశ పురాణాలని చదివిన వాళ్ళు. అందుకని మనం దాన్ని విశ్వసించాలి. నమ్మి చెడినవాడు లేడు, నమ్మి చెడినవాడు లేడు, నమ్మకపోతే చెడిపోతాడు. చెడిపోతారు. అది మాత్రం వాస్తవం గురువు గారు. నమ్మిన వాళ్ళు ఎప్పుడు చెడిపోరు. చెడిపోరు. అవును.